తెలంగాణలో మరోసారి పవర్లోకి రావాలని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై సమరభేరి మోగించేందుకు రెడీ అయింది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు హైకమాండ్ పిలుపునిచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిత్యం జనంలోనే ఉంటూ కేడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీలో చాలామంది నేతలు ఇళ్లకే పరిమితమయ్యారా? అప్పుడప్పుడు తెలంగాణ భవన్కు వచ్చి సమావేశాలకే పరిమితమవుతున్నారా? ఇప్పటికే పార్టీ హైకమాండ్ పిలిచి కొందరు నేతలకు మందలించిన వాళ్ళు మాత్రం మారడం లేదా? దాంతో పార్టీలో యాక్టివ్గా లేని నేతలకు టికెట్ కట్ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయిందా? దట్స్ వాట్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 3 ఏళ్లు కావస్తోంది. ఎన్నికలకు మరో 2 ఏళ్లు సమయం ఉంది. కానీ ఎన్నికల హడావిడి ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ను ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర భేరీకి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీలు, 6 గ్యారెంటీలు, డిక్లరేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చేశారని తెలుస్తోంది. అలాగే బాకీ కార్డుతో ప్రత్యేక కార్యాచరణతో పాటుగా సోషల్ మీడియాలోనూ వినూత్న ప్రచారానికి ప్లాన్ చేశారట. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు యాక్టివ్గా లేకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ నేతలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాల్సిన సమయంలో పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉండటాన్ని పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే పోరాటం చేస్తున్నారు. కానీ జిల్లాలో సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న నేతలంతా ఎక్కడా కనిపించడం లేదట. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాల్సిన నేతలు హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్కు పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్ప జిల్లాలో ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలపైన పోరాటం చేస్తున్న నేతలు ఎంతమంది అన్న ప్రశ్నలు పార్టీ కార్యకర్తల నుంచే వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతల పనితీరుపైన హైకమాండ్ పెద్దలు రిపోర్టులు తెప్పించుకున్నట్టు టాక్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, కార్యకర్తలకు అండగా ఉంటున్నారా, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారట. కానీ చాలా మంది నేతలు మాత్రం గ్రౌండ్లో ఉండడమే లేదట. దాంతో పార్టీలో సీనియర్ నేతలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా సమరభేరి కార్యక్రమాన్ని వారం రోజుల పాటు సక్సెస్ఫుల్గా నిర్వహించని పక్షంలో వారి తోకలు కట్ చేస్తామని నేరుగా వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యార్థుల సమస్యలపై బీజేపీ నేతలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు 2 రోజుల దీక్షలో కూర్చున్నారు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపైన ముందుండి పోరాడాల్సిన నేతలు అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా బీఆర్ఎస్ నేతల పోరాటం ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించినప్పటికీ మిగతా జిల్లాల నేతలు పెద్దగా ఉద్యమించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన భూ సమస్యపై పార్టీ మరింత దూకుడుగా పోరాటం చేయాల్సిందని కార్యకర్తలు అంటున్నారు. ఒకవైపు అధిష్టానం ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు హెచ్చరికలు ఇస్తోంది. ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కార్యకర్తలను యాక్టివ్ చేయాలని సూచిస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2029 లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంటే నేతలు మాత్రం ప్రజా సమస్యలపైన ఎందుకు చురుగ్గా వ్యవహరించడం లేదన్నదే ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ప్రధాన చర్చగా మారింది.
మొత్తం మీద బీఆర్ఎస్ అధిష్టానం అధికారం కోసం వ్యూహాలు రచిస్తుంటే క్షేత్రస్థాయిలో నేతలు మాత్రం ముందుకు రాకపోవడాన్ని హైకమాండ్ సీరియస్గా తీసుకుందట. ప్రస్తుతం పార్టీలో యాక్టివ్గా లేని నేతలకు పక్కన పెట్టేసి కొత్త నేతలకు ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. అలాగే ప్రజాక్షేత్రంలో ఉన్న నేతలకే టికెట్లు కేటాయించి సైలెంట్గా ఉన్న నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యిందట. మరోవైపు చాలా నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపైన క్యాడర్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారం. ఏది ఏమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ తర్వాత ఎంతమంది నేతలు యాక్టివ్ అవుతారు, సమరభేరి కార్యక్రమంలో సమరశంఖం పూరిస్తారు అనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది.